రాము అనే చిన్నారి తన తల్లితో కలిసి ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. రాము చదువులో మంచివాడు, కాని ఆటలంటే చాలా ఇష్టం. పాఠశాల నుండి వచ్చాక పుస్తకాలు పక్కన పెట్టి బయట మైదానంలో స్నేహితులతో ఆడుకునేవాడు. ఒకరోజు రాముకు పరీక్షలు దగ్గర పడ్డాయి, కాని అతను ఇంకా ఆడుకోవడమే ముఖ్యమని అనుకున్నాడు. తల్లి గమనించింది. రాము దగ్గరకు వచ్చి మృదువుగా చెప్పింది, బిడ్డా, ఆటలాడటం మంచిదే, కాని చదువు అంతే ముఖ్యమని గుర్తుంచుకో. మనకు తెలిసిన జ్ఞానం జీవితాంతం మనతో ఉంటుంది. తల్లి మాటలు విన రాము కాసేపు ఆలోచించాడు. అమ్మా, ఇకనుంచి నేను సమయాన్ని సరిగా పంచుకుంటాను. ముందు చదువు, తర్వాత ఆట. ఆ రోజునుంచి రాము ఉదయాన్నే చదువు పూర్తిచేసి సాయంత్రం మాత్రమే ఆడేవాడు. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చి ఆనందంగా తల్లికి చూపించాడు. అమ్మా చూడు, నేను చాలా మంచి మార్కులు తెచ్చాను. తల్లి కలలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఇదే నా నిజమైన బహుమతి బిడ్డా అని రాముని ఆలింగనం చేసుకుంది.